ఎంటీఆర్ గులాబ్ జామ్ టేస్ట్లోను స్మూత్నెస్లోను ఎంటీఆర్కి మించింది ఏది లేదు. ప్రతి ఒక్కరూ ఎంటీఆర్ గులాబ్ జామ్ వాడండి. స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఎంటీఆర్ గులాబ్ జామ్ దీని మించింది ఏదీ లేదు. నేను గులాబ్ జామ్ మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా, ఎప్పుడైనా ఎవరైనా గులాబ్ జామ్ చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ ఎంటీఆర్ గులాబ్ జామ్ని యూజ్ చేయండి. మా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. రోజుకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. విజయ కుకింగ్. ఇప్పుడు మీకు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదా, మొత్తం పిండి అంతా ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పిండే వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ, ఒక్కసారి వాటర్ పోయకూడదండి. కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కలపకుండా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. ఫస్ట్ ప్లేట్లో పిండి వేసిన తర్వాత ఇది కొంచెం ఉండల్లా ఉంటుంది, తడిగా చెమ్మగా. ఒకసారి చేతితో పిండినంతా ఇలా స్మూత్గా చేసి స్క్రబ్ చేయండి. చూసారు కదా, ఇలా అనుకోవాలి. ఒకసారి పిండినంతా ఇలా అనుకుంటే మీకు ఎక్కడైనా ఉండలు ఉన్నా అవి పోతాయన్నమాట. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇందులోకి ఏం లేదండి, మొత్తం మన ఇందులో ఏమి అవసరం లేదు. ఓన్లీ వాటర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెంగా కలుపుకోవాలి. అయితే ఫస్ట్ మనం గులాబ్ జామ్ కావాల్సిన పాకం తయారు చేసుకుందాం. నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒక్కటే చేస్తున్నానండి. ఒక ప్యాకెట్కి వచ్చేసి షుగర్ ఎంత వేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ చూసారా, ఒక గ్లాస్ షుగర్ వేసాను. అదిగోండి, 1.5 షుగర్ వేస్తే సరిపోతుంది. ఇలా 1.5 షుగర్. ఇందులో చూసారు కదా, ఒక గ్లాస్ కూడా వేయని అవసరం లేదండి. మీరు నీళ్ళు వేసుకునేటప్పుడు చూసి వేయండి. ఎక్కువ వేసారా పాక పలచగా అయిపోతుంది, మీకు ఆ టేస్ట్ అన్నది ఉండదు. ఈ వాటర్ వేయండి, 1/2 గ్లాస్ వాటర్. చూసారు కదా, లేదు మాకు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదు మాకు తిక్కగా కావాలి కొంచెం అంటే తక్కువ పోసుకోవాలి. స్టవ్ వెలిగించేద్దామండి. స్టవ్ వెలిగించేసి పాకం పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, పాకంకి నేను స్టవ్ వెలిగించి పాకం పెట్టేశాను. ఇప్పుడు మనం పిండి కన్సిస్టెన్సీని కలుపుకుందాం. ఒకసారి వాటర్ పోయొద్దండి, కొంచెంగా వాటర్ పోసుకొని కలపాలి. ఒకసారి అస్సలు కలపొద్దు. మీరు ఒకసారి వాటర్ పోసేసారంటే పిండి పలచగా అయిపోతుంది. తర్వాత మీకు రౌండ్గా బాల్స్ చేయడానికి అవ్వదన్నమాట. కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈలోగా మనకి పాకం రెడీ అవుతుంది. చూసారు కదా, నేను ఎలా పోసుకుంటున్నానో చూసారు కదా. ఇలా కొంచెంగా పోసుకుంటూ మీరు గులాబ్ జామ్ పిండి కలుపుకోవాలన్నమాట. మీకు మొత్తం అంతా పిండి అంతా కలిపిన తర్వాత చూపిస్తానండి. పిండి చూసారండి, ఇలా మీకు ఇలా వేలుతో స్ప్రెడ్ చేస్తే స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా స్మూత్గా మీరు పిండి కలుపుకోవాలి. దీని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిండి స్మూత్గా తయారై గులాబ్ జామ్ గట్టిగా ఉండకుండా లోపల స్మూత్గా మెత్తగా తినడానికి బాగుంటుంది. ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోగా మనం పాకం తయారు చేసుకున్నాం కదా, పాకాన్ని ఒకసారి చూద్దాం. పాకం చూసారు కదా, అవుతుందండి. ఒకసారి గట్టి పెట్టి కలుపుతాం. చూసారు కదా పాకం ఎలా అవుతుందో, ఒకసారి గట్టి పెట్టుకుని కొంచెం కలపాలి. ఇలా పాకం ఎలా వచ్చిందో మనం ఒకసారి చూసుకోవాలి. ఇంకా షుగర్ ఉంది, ఇంకా కరగలేదు, కనిపిస్తుంది కదండి. ఇంకా షుగర్ ఉంది. షుగర్ మొత్తం కరిగిపోవాలి. కొంచెం లైట్ ముద్ర పాకం వస్తే సరిపోతుంది. కొంతమంది చాలామంది పాకం మరీ నీళ్ళలో పెట్టేస్తూ ఉంటారండి. అస్సలు అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల అసలు గులాబ్ జామ్ టేస్ట్ అనేది ఉండదు. వాటర్లో బెల్లూన్స్ వేసుకొని తిన్నట్టు ఉంటుంది, జామ్ వేసుకుని గులాబ్ జామ్ వేసుకున్నట్టు.
అస్సలు అలా చేయకూడదండి. చూసారు కదా, ఇలా 10 నిమిషాలు అవనిద్దాం. చూసారు కదా, పిండి ఇప్పుడు కొంచెం స్మూత్గా తయారయ్యింది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ తీసుకుని మనకి ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు మనం రౌండ్గా, మాకైతే చిన్నవంటే ఇష్టం అండి. మా పిల్లలు కూడా చిన్నగా ఉంటే బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి నేను చిన్నగా చేస్తున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ సైజు అనమాట. ఇలా అన్నీ ఒకేలా వచ్చేలాగా 2 చేతులు చేయాలండి. నేను మొత్తం బాల్స్ అన్నీ చేసేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదండి, ఇలా బాల్స్లా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. దానిలో ఆయిల్ కూడా నేను పెట్టేసానండి. మీకు వేసి ఎలా ఫ్రై చేయాలి గులాబ్ జామ్ని అనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఆయిల్ వేడైందో లేదో కొంచెం చిన్న పిండి ముద్ద వేసుకుంటే మీకు వేడైందో లేదో తెలిసిపోతుంది. దాన్ని బట్టి గులాబ్ జాములు వేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఎలా వేస్తున్నాను. మంట ఎప్పుడు కూడా మీడియం సైజులో ఉండాలండి. ఆయిల్ అస్సలు పెట్టొద్దు. ఆయిల్లో పెట్టారంటే ఒకేసారి కలర్ వచ్చేస్తాయి. ఇలా కొంచెంగా కలుపుకోవాలి. అన్నీ ఒకే కలర్లో ఉండాలండి. మరీ ఎక్కువ వేపొద్దు. మరీ ఎక్కువ వేపేసారంటే మీకు ఎక్కువ వేయకపోతే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. కలరు నల్లగైపోతే మాడిపోయినట్టు వచ్చేస్తే మీకు టేస్ట్ మారిపోతుంది. అన్నీ ఇదే కలర్స్లో రావాలి. ఇప్పుడు ఒక బాక్స్లో వేసేసుకుందాం. ఒక బౌల్ మొత్తం అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి, మొత్తం గులాబ్ జాములన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఒక బాక్స్లో వేసేసుకుందాం. మొత్తం అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకుని ఒకేసారి ఒక బౌల్లో వేసేసుకోవాలి. బాక్స్ అయితే బాక్స్, ఇలా బాక్స్ తీసుకున్నారనుకోండి మీకు తీసుకోవడానికి స్పూన్తో తీసుకోవడానికి కూడా ఇరిగిపోకుండా మీకు గులాబ్ జామున్స్ వస్తాయి అన్నమాట. ఇరుకు గిన్నెలో కాకుండా ఇలా ఖాళీగా వెడల్పు బాక్స్లో వేసుకున్నారంటే మీరు తీసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు కదా, తీసుకునేటప్పుడు స్పూన్తో తీసుకున్నప్పుడు మీకు విరిగిపోకుండా పాకానికి పాకం, జాముకి జాము సపరేట్గా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పాకం చూపిస్తాను. చూసారండి, పాకం ఎప్పుడూ కూడా మీరు డైరెక్ట్ ఇలా పోసేయకూడదు అనమాట. ఉడక పోసుకుని పోసుకుంటే మీకు పాకంలో ఏమన్నా తుక్కు ఉంటాయి కదండి, నలకలు లాంటివి పోతాయి. చూసారు కదా, పాకాన్ని ఇలా వడకపోసుకోవాలి. చూసారు ఎన్ని నలకలు వచ్చేసినాయి అండి. షుగర్ అయినా సరే పంచదారలో మన షాప్ నుంచి తెచ్చుకున్న పాకంలో కంపల్సరీ నలకలు ఉంటాయి. మీరు ఇలాగా వడకపోసుకుని పాకం పోసుకున్నారు అంటే మీకు నీట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. చూసారా, వేడి గులాబ్ జామ్ ఇలా పాకం వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. చూసారండి, వేడి గులాబ్ జామ్ రెడీ. వేడిగా కావాలి అంటే వేడిగా సర్వ్ చేసుకుని తినొచ్చు. లేదు చల్లగా కావాలి అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈరోజు ఇప్పుడు నైట్ చేశారంటే మార్నింగ్ కల్లా బాగుంటాయి. మార్నింగ్ చేసుకున్నారంటే ఆఫ్టర్నూన్కి తీసుకుని సర్వ్ చేసుకుని తినవచ్చు. ఇలా ఓపెన్ ఖాళీ బాక్స్లో వేడల్పు బాక్స్లో తీసుకున్నారంటే మీకు ఇలా తీసుకోవడానికి చూసారు కదా, ఇలా అనమాట. ఇలా ఒక్కొక్కటిగా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ ఇలా పాకం తీసుకోవచ్చు అనమాట. ఈ జ్యూస్ కూడా తీసుకుని వేసుకోవచ్చు. చూసారా, వేడి గులాబ్ జామ్ రెడీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ప్రతి ఒక్కరు గులాబ్ జామ్ చేసుకోండి, స్వీట్గా తినండి. బాయ్.